హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. సో ఈ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసి బేబీ బాయ్ది అండి, ఎన్టీ స్కాన్ బేబీ బాయ్ది. సో ఇందులో వచ్చేసి మనకి కంప్లీట్గా బేబీ అనేది ఎలా ఉంది అండ్ మాయా పొజిషన్ అనేది ఎలా ఉంది అండ్ బేబీ నోజ్ అనేది కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా అనేసి మనం తెలుసుకోవచ్చండి. అండ్ సర్వికల్ లెంత్ అనేది కూడా ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక మనకి ఇక్కడ గుడ్ ఫీటల్ కార్డియాక్ పల్సేషన్ సీన్ అనేసి ఉంది. సో నాకు బేబీ హార్ట్ బీట్ వచ్చేసి ఇక్కడ 162 BPM అనేసి చూపిస్తుంది నాకు 13 వీక్స్లోనే. సో ఈ ఎన్టీ స్కాన్ అనేది కూడా మనకి 13 వీక్స్లో చేస్తారండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 13 వీక్స్లోనే చేస్తారు, ఎందుకంటే అప్పటికి బేబీది నెక్ కింద అనేది ఒక పొర ఉంటుంది. ఆ పొర థిక్నెస్ అనేది చూస్తారు. లైక్ ఒకవేళ థిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటే కనుక మనకి వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఒక టెస్ట్ ఉంటుందండి, డబుల్ మార్కర్ టెస్ట్ అనేసి, అది సజెస్ట్ చేస్తారు. సో నాకు కూడా సజెస్ట్ చేశారు. సో ఆ టెస్ట్ రిపోర్ట్ మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో పెడతాను, డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఎంత వచ్చింది ఏమొచ్చింది అనేసి. సో ఈ టెస్ట్ వచ్చేసి మెయిన్గా మనకి నెక్ కింద పొర అనేది చూడడానికి చేస్తారు. ప్లస్ ఇక్కడ మనకి నజిల్ బోన్ అనేది సీన్ అనేసి ఉంది కదా, సో బేబీది నోస్ది బోన్ అనేది కూడా ఫామ్ అయిందా లేదా అనేసి కూడా చెక్ చేస్తారు. సో మ్యాక్సిమం మనకి అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే, సో చాలామంది మేనరికంలో మ్యారేజ్ చేసుకుంటారు కదండి, సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి బేబీకి డౌన్ సిండ్రోమ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి గ్యాస్టేషనల్ ఏజ్ వచ్చేసి 13 వీక్స్ అనేసి ఉంది. సో ఈడీడీ అంటే డెలివరీ డేట్ వచ్చేసి 29th October 2024 ఇచ్చారు. నాకు డెలివరీ అనేది ముందే అయిపోయిందండి, నాకు వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే 7th Octoberకే చేశారు. సో ఇది వచ్చేసి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఆ 7th కూడా ఎందుకు చేశారంటే నాకు కొన్ని కాంప్లికేషన్స్ ఉండే, అంటే నాకు మాయ అనేది చాలా కిందికి వచ్చేసింది. సో దానివల్ల నాకు సి సెక్షన్ అనేది ఫాస్ట్గా చేశారు. సో ఇదంటే మనకి ఏంటి స్కాన్ రిపోర్ట్లో వచ్చేసి ఇది వ్యాలిడేట్ చేస్తారు. సో నెక్స్ట్ కమింగ్ స్కానింగ్ ఇమేజ్ ఏదైతే ఉందో అక్కడ చూడండి, మనకి బేబీది హెడ్ నెక్ది అనేది క్లియర్గా విజిబుల్ ఉంది. సో అక్కడ మనకి బ్లాక్ కలర్లో ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి నెక్ కింద ఉన్న లేయర్ థిక్నెస్ అనేది ఇలా చూసే చెక్ చేస్తారనమాట. సో ఐ హోప్ నేను షేర్ చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో చాలామంది వచ్చేసి వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయట్లేరండి. సో నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.